నిరాశకు నిరాశ కలిగిన వారికి ఆదరణ ఏది అనే చిన్న అంశాన్ని మరి దైవజనులు వచ్చేంతలోపు మనం నేర్చుకుందాము. ప్రియులరా, నిరాశ ఇది మన నిత్య జీవితంలో మనకు తెలియని పదం అంటూ ఏది కాదు. ప్రతి ఒక్కరి జీవితాల్లో మనం ఎదుర్కొంటున్నదే. అందరి జీవితాల్లో కొన్ని లక్షణాలు ఉండకపోవచ్చు. మనం భూమి మీద కొంతమందిని చూస్తూ ఉంటాం, వాళ్ళలో అసలు కోపం అనేది కనిపించదు కదా. కోపము అనేది వాళ్ళ జీవితంలో మనము చూడం. అలాగే కొన్ని కొన్ని లక్షణాలు కొందరి జీవితాల్లో మనము ఎప్పుడు కూడా మనము చూడం, మనకు కనబడవు. చాలా చక్కగా ఉంటారు, చాలా బాగుంటారు, కానీ అందరికీ ఎదురయ్యే ఒక ప్రధానమైన లక్షణం ఏంటంటే, అందరిలో ఉండే ఒక భయంకరమైన లక్షణం ఏంటంటే ఈ నిరాశ అనేది. నిరాశ అంటే అసలు ముందుగా నిరాశ అంటే ఏంటో మనకు అర్థం కావాలి అంటే, మనం చాలాసార్లు డిసప్పాయింట్మెంట్, డిప్రెషన్ అని మాట్లాడుతూ ఉంటాం. నిరాశ అంటే అదే. ఏదైనా మనం ఒకటి అనుకున్నప్పుడు, ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు, ఒక గురిని పెట్టుకున్నప్పుడు దాని కొరకు తీవ్రంగా శ్రమిస్తూ ఉంటాము. అలా శ్రమిస్తున్న సమయంలో మనకు ఎదురయ్యే సమస్యలు, మనకు ఎదురయ్యే ప్రతిఘటనలు, వీటన్నిటిని బట్టి మనం దేని కొరకైతే నిరీక్షిస్తున్నామో, ఏ లక్ష్యాన్ని అయితే చేరుకోవాలో అది మనకు దక్కనప్పుడు మన జీవితంలో కలిగేదే నిరాశ. ఇంకా మీకు అర్థం కావాలి అంటే, చిన్ననాడు మనము ఈ భూమి మీద ఎన్నెన్నో కలలతో ఏదేదో కావాలనుకుంటాం, కానీ అవన్నీ సాధిస్తామా? చాలామందిని చూడండి, నేను బాగా చదువుకొని ఒక మంచి ఇంజనీర్ని కావాలనుకున్నాను, ఇంజనీర్ని కావాలి అని అనుకున్నాను అంటారు, కానీ ఇంజనీర్ అవుతారా? మంచి డాక్టర్ని కావాలనుకున్నానండి, నా లక్ష్యం అది అంటాడు, కానీ డాక్టర్ అవుతారా? చాలామంది అవ్వరు. అలాని ఆ డాక్టర్ అయిపోయినంత మాత్రాన జీవితం లేదా అంటే ఉంది. కానీ కొంతమంది జీవితాల్లో లక్ష్యాలను మధ్యలో పెట్టుకుంటున్నారు, ఏవో లక్ష్యాలను వాళ్ళు కలిగి ఉంటున్నారు, వాటన్నిటిని పొందుకోపోయేసరికి ఇక జీవితంలో ఏదీ లేదన్నట్టుగా ఆలోచించి కొంతమంది ప్రాణాన్ని తీసేసుకునే వారిని కూడా మన సమాజంలో చూస్తున్నాం. అంటే ఈ నిరాశ అనేది మనం ఏదైతే అనుకుంటామో, ఏదైతే ఆశపడతామో, ఏదైతే బాగా కావాలని కోరుకుంటామో అది మన జీవితంలో మనం చూడనప్పుడు మనకు కలిగేదే నిరాశ. అంతెందుకండి, ఆడపిల్లలు ఉంటారు. ఆడపిల్లలు ఎన్నో కలలతో ఒక మంచి జీవితాన్ని కోరుకుంటూ ఆ కళను సాకారం చేసుకోవాలనుకుంటారు. నాకు కాబోయే భర్త ఇలా ఉండాలి, నేను ఇలాంటి ఇంట్లోకి వెళ్ళాలి, నా జీవితం ఇలా ఉండాలి, ఇవన్నీ ఆలోచించుకుంటూ ఒక మంచి కుటుంబంలోనికి వెళ్తే బాగుంటుంది. కానీ ఆమె అనుకున్నట్టుగా కాకుండా తను వెళ్ళిన కుటుంబంలో ఆమె అనుకున్న దానికి విరుద్ధంగా ఉందనుకోండి, మంచి భర్త కావాలని కోరుకుంటాడు. అలా కాకుండా ప్రతిరోజు తాగేసి వచ్చి కొడుతున్నాడు అనుకోండి భర్త, ఆ స్త్రీ జీవితంలో ప్రతిరోజు దుఃఖము, ప్రతిరోజు బాధ, ప్రతిరోజు కష్టము, ఇవన్నీ వస్తున్నప్పుడు ఆమెకు గురయ్యేది ఏంటి చెప్పు? అది దేనికి గురవుతుందంటాం మనం? నిరాశ. ఎప్పుడైనా ఆమె జీవితంలో సంతోషాన్ని చూస్తామా? ఎప్పుడైనా జీవితంలో ఆనందం అనేది మనకు కనబడుతుందా? ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న దానిలో నిరాశలోనికి, డిప్రెషన్లోనికి వెళ్ళిపోతారంటారు. చాలాసార్లు పేపర్లో చదువుతాం, భర్త బాధ భరించలేక ఉరివేసుకొని చనిపోయిన భార్య, అలాగే భార్య బాధ తట్టుకోలేక ప్రాణాన్ని తీసేసుకున్న భర్త. ఒక మంచి స్త్రీని జీవితంలో కోరుకుంటాడు, అలాంటి లక్షణాలున్న స్త్రీ రాకపోయేసరికి, ఆమె వలన ఆయనకు ఏదైతే అనుకున్నాడో అది దక్కకపోయేసరికి అతను కూడా నిరాశలోనికి వెళ్ళిపోయి, డిప్రెషన్లోనికి వెళ్ళిపోయి, ఇవాళ రేపు చాలామంది మగవాళ్ళు కూడా ప్రాణాలు తీసుకునేవారిని మనం చూస్తున్నాం. రోజు పేపర్లో చూస్తే అవే సంఘటనలు. ఇక బాగా చదువుకోవాలని అలా చదువుతూ నిరంతరం కష్టపడుతూ చివరికి రిజల్ట్ వచ్చే రోజు అతను అనుకున్న మార్కులు రాలేదనో, లేదంటే ఫెయిల్ అయిపోయారనో ప్రాణాలు తీసుకునేవారు కూడా మనం చూస్తున్నాం.
ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే నిరాశ, నిరాశ, నిరాశ అంటే డిప్రెషన్. మేము ఏదైతే అనుకుంటున్నామో, మాకు ఏదైతే కావాలని కోరుకుంటున్నామో అది మా జీవితంలో జరగట్లేదు, వాటిని మేము సాధించట్లేదు, అవి మేము పొందుకోవట్లేదు. వాటిని పొందుకోవడానికి మరలా ప్రయత్నించాలన్న ఆలోచన రాకుండా ఒకలాంటి నిరాశలోనికి వెళ్ళిపోయి తమ ప్రాణాలని తీసేసుకోవాలన్న ఆలోచనతో కూడా చాలామంది ప్రాణాలు తీసేసుకుంటున్నారు. ఇక కొంతమంది సైకోలుగా మారిపోతారు, మీకు అందరికీ తెలియదు కాదు. కొంతమంది అసలు ఎవరితో కరెక్ట్ సత్సంబంధం లేకుండా ఒక భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి వారిని మనం సమాజంలో చూస్తూ ఉంటాం. అంతెందుకు మన జీవితంలో కూడా మనం ఒకసారి తొంగి చూస్తే ఎన్నోసార్లు మనకు కష్టాలు, అప్పులు, బాధలు, శ్రమలు ఇవన్నీ వచ్చినప్పుడు మనం చాలా డిప్రెషన్లోకి వెళ్ళిన సందర్భాలు కూడా మన జీవితంలో చాలా ఉంటాయి. నిరాశ, ఈ నిరాశ అనేది ప్రతి ఒక్క జీవితాన్ని ఖచ్చితంగా తడుతుంది, వారు ఎవరైనా కానీ. అంతెందుకు బాగా ధనవంతులు అయిపోతే వాళ్ళకి ఏ బాధలు ఉన్నాయనుకుంటాం. కానీ మీకు అందరికీ తెలుసు, యాపిల్ కంపెనీ అధినేత ఎవరు? స్టీవ్ జాబ్స్. చాలా ధనం ఉంది, చాలా ధనవంతుడైపోయాడు, చాలా ధనాన్ని సంపాదించాడు. కానీ ఒక తీవ్రమైన రోగం అతన్ని కలిచివేసింది, ఆయన ప్రాణానికి సంకటంగా మారిపోయింది. అటువంటి సమయంలో అతడు దేనికి గురయ్యాడంటే నిరాశకు. ఎందుకు? భూమి మీద నన్ను బ్రతికిచ్చేవారు ఎవరూ లేరా? ఏ డాక్టర్ నాకు సహాయం చేయలేడా? నాకు చాలా డబ్బు ఉంది కదా, నాకున్న డబ్బంతా ఇచ్చేస్తాను, నాకు ప్రాణభిక్ష పెట్టేవారెవరు, నన్ను కాపాడేవారెవరు, నాకు ప్రాణాన్ని తిరిగి ఇచ్చేవారెవరు? ఎవరూ లేరా? కళ్ళ ముందు చాలా డబ్బు ఉంది, అకౌంట్లో చాలా అమౌంట్ ఉంది, కానీ తనకు ప్రాణాన్ని తిరిగి ఇచ్చేవారు మాత్రము ఎవరూ లేరు. అలాంటి సమయంలో ఎన్ని రోజులు కృంగిపోయి నిరాశతో బ్రతికుంటాడో మీరు ఒకసారి ఆలోచించండి. మనం ఎప్పుడు చదువుకుంటాం, ఈ మనిషి ఎలా పుట్టాడు అంటే కోతి నుండి పుట్టాడని శాస్త్రం చెప్తుంది. దీనికి ముఖ్య కారకులు ఎవరంటే చార్లెస్ డార్విన్. ఆయన ఒక జీవ పరిణామ సిద్ధాంతాన్ని తీశాడు, ఎక్కడికో ప్రయాణమై వెళ్ళిపోయాడు. ఆ ప్రయాణంలో చాలా పరిశోధనలు చేశాడు, చివరికి మనిషి కోతి నుండి వచ్చాడని చెప్పేశాడు. అతను కూడా తాను బ్రతికినంత కాలము ఏదో కనిపెట్టాలి, ఏదో తెలుసుకోవాలి, మనిషి జీవితం గురించి నేను ఏదో ఒకటి ఈ లోకానికి చెప్పాలి అని ఆలోచన చేసి చాలా పరిశోధన చేసి చాలా ప్రదేశాలు తిరిగి చివరికి మనిషి కోతి నుండి వచ్చాడు అని చెప్పాడు. కానీ జీవితంలో చివరి దశలో హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన ఎలాంటి పరిస్థితిని అనుభవించాడో తన ఆటోబయోగ్రఫీలో రాసుకున్నాడు. నిజంగా నేను ఈ ప్రపంచానికి ఒకటి చెప్పాలనుకుంటున్నాను, నేను చెప్పిన సిద్ధాంతం తప్పు, నిజంగా మనిషి నుండి మనిషే వచ్చాడు, మనిషిని దేవుడు పుట్టించాడు, ఈ విషయాన్ని ప్రపంచ ప్రజలకు ఎలా తెలియజేయాలని తన బెడ్ పైన పడుకొని చాలా ఆవేదన పడ్డాడంట. తన బయోగ్రఫీలో రాసుకున్నాడు. అంటే మనిషి అనగానే ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో ఈ నిరాశ అనే దానికి గురవుతూ ఉంటాడు. ఎందుకంటే జీవితకాలం 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అంతా సాఫీగా సాగిపోదు కదా. దేవుడు చెప్పినట్టుగా దేవుడు మనకిచ్చిన ఈ బ్రతుకు సుఖదుఖాల సమ్మేళనం. బ్రతుకు బండికి సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఇవి రెండు చక్రాలు లాంటివి. ఒక బండికి 2 చక్రాలు ఎలాంటివో మన బ్రతుకు కూడా సుఖము దుఃఖము అనేది ఉంటుంది. ఆ దుఃఖం ఎప్పుడైతే మన జీవితంలోనికి ఎంటర్ అవుతుందో అది తీవ్రతరమైనప్పుడు మనలో కలిగేదే నిరాశ. అయితే ఈ నిరాశకు మరి ఆదరణ ఏంటి? ఈ నిరాశలో నుంచి మనల్ని బయటపడేసేది ఏంటి? ఏ సమస్యలు అయితే మనుషుని చుట్టుముట్టి నిరాశలోనికి నెడుతున్నాయో ఆ నిరాశలన్నిట్లో నుండి ఆ సమస్యకు పరిష్కారంగా మనకు ఆదరణనిచ్చేది ఏంటి? ఏదైనా ఉందా అన్నయ్య? పైకి వచ్చేసేయండి. మనకేదైనా ఉందా? నిజంగా ఈ భూమి మీద వాక్యం తెలియక చాలామంది నిరాశకు లోనవుతుంటారు. ఆ నిరాశలోనికి వెళ్ళిపోయి తమ ప్రాణాలని పోగొట్టుకుంటారు, ప్రాణాలని తీసేసుకుంటారు. వాళ్ళకి వాక్యం లేదు కాబట్టి మనం అనుకుంటాం. కానీ బైబిల్లో కొన్ని సందర్భాలు చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవుని కొరకు గొప్పగా బ్రతికిన వారే, దేవుని కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేసిన వారే, వాళ్ళ జీవితాల్లో ఈ నిరాశ అనేది ఎంత ప్రభావం చూపిందో ఒక్కసారి ఒక ఆయన గురించి మనం చూసుకొని ముగించుకుందాము. నిజంగా ఆయన ఎంత గొప్పవాడు అంటే మనందరికీ తెలుసు, ఏలియా ప్రవక్త. ఏలియా ప్రవక్త ఎంత గొప్పవాడు చెప్పండి. భూమి మీద దేవుని కొరకు నిలబడిన వ్యక్తులు ఆయన కాలంలో ఎవరూ లేని కాలంలో, అందరూ అబద్ధం వైపు చూస్తున్న కాలంలో, అందరూ అబద్ధాన్ని నమ్ముతున్న కాలంలో ఆయన ఒక్కడే దేవుని వైపు నిలుచొని నిజమైన దేవుడు ఎవరో నేను నిరూపిస్తానని సవాలు చేసి దేవుణ్ణి నిరూపించిన వ్యక్తి ఏలియా గారు, మనకందరికీ తెలుసు.
450 మంది ప్రవక్తలు ఒక వైపుగా, ఆయన ఒక్కడు ఒక వైపుగా ఉండి నిజమైన దేవుణ్ణి ఈ లోకానికి పరిచయం చేసినవాడు. అంత గొప్పవాడు ఏలియా గారు. ఆయన జీవితంలో ఒక చిన్న సందర్భం రాగానే ఆయన ఎలాంటి నిరాశలోనికి, నిస్పృహలోనికి, ఎలాంటి డిప్రెషన్లోనికి వెళ్ళిపోతున్నాడో ఒక చిన్న సందర్భం చూసుకొని ముగించుకుందాము. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం ఒకసారి చూడండి ప్రియులారా. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము మొదటి నుండి చూస్తే, రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం మొదటి వచనం. ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజెబెలునకు తెలియజెప్పగా. ఏం చేశారంట ఏలియా గారు? అంతకుముందు ఏం చేశారంట? ప్రవక్తలందరినీ, అబద్ధ ప్రవక్తలందరినీ, దేవుడిని, నిజమైన దేవుడెవరో తెలుసుకోకుండా అబద్ధాన్ని నమ్మిస్తున్న అబద్ధ ప్రవక్తలందరినీ ఖడ్గము చేత చంపించాడంట. ఛాలెంజ్ మీకు తెలుసు. అది జరిగిన తర్వాత ఆ విషయం ఆహాబు యెజెబెలుకు చెప్పాడంట. ఇప్పుడు యెజెబెలుకు చెప్పగానే ఎలాంటి నిర్ణయం తీసుకుంది యెజెబెలు? కింద చెప్తున్నాడు, తెలియజెప్పగా యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణంను వారిలో ఒకని ప్రాణం వల్లనే చేయని యెడల దేవుడు నాకు గొప్ప అపాయం కలగజేయును గాక అని యెజెబెలు ఏలియాకు సమాచారం పంపించింది. ఇప్పుడు ఏలియా ఏం చేయాలి చెప్పండి? ఆల్రెడీ 450 మంది ప్రవక్తలను ఓడించి దేవుడున్నాడని నిరూపించి ఆ ప్రవక్తలందరినీ ఖడ్గం చేత చంపించిన తర్వాత ఆహాబ్ వెళ్ళిపోయాడు. ఇంత గొప్ప కార్యం జరిగించాడు ఎవరు? ఏలియా గారు. రోషంగల ప్రవక్త, ధైర్యవంతుడు, శూరుడు, వీరుడు, ధీరుడు. ఆయన వంటి వారు అసలు భూమి మీద ఎవరూ లేరు దేవుణ్ణి నిరూపించే విషయంలో. దేవుని కొరకు సవాలు విసిరి దేవుణ్ణి ఈ లోకానికి తెలియజేసిన విషయంలో ఆయనంత గొప్పవాడు లేడు. కానీ ఎప్పుడైతే యెజెబెలు నీ ప్రాణాన్ని తీసివేస్తాను అని అన్నదో అప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి ఏలియా గారు. నిజంగా మన ఆలోచన ప్రకారంగా మనం ఏమనుకుంటాం? ఒక కింద చదవకుండా, కింద ఏం రాస్తుందో చెప్పకుండా, తెలియకుండా ఒకవేళ ఏలియా గారికే ఇలాంటి సమాచారం వస్తే ఆయన ఎలా స్పందిస్తారు అనుకుంటాం? ఆల్రెడీ 450 మందిని చంపేశాను, నువ్వు ఒక లెక్క అనాలా ఏలియా గారు? అందులోనూ అబద్ధ ప్రవక్తలు 450 మంది పురుషులు, ఈమె ఒక స్త్రీ. పురుషులనే 450 మందిని చంపేస్తే ఈ స్త్రీ నన్ను ఏం చేస్తుంది, నువ్వు నన్ను ఏం చేయగలవు, రా చూసుకుందాం అనాలి. అలా అంటాడు అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ఏలియా గారు ఏం చేస్తున్నారు చూడండి 3వ వచనంలో. కాబట్టి నాకు గొప్ప అపాయం అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదరి వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై అంటున్నాడు చూడండి. ఏంటంట? మరణాపేక్ష గలవాడై. ఆయనకి ఏమొచ్చిందంట? ఆయనకి ఏం కలిగిందంట? నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అంటున్నాడు చూడండి. నేను చచ్చిపోవాలనుకుంటున్నాను, మరణాపేక్ష. ఎందుకు? యెజెబెలు వచ్చి చంపేస్తుంది, ఆమె చేతిలో నేను చచ్చిపోతాను, ఆమె చంపకముందే నేనే చచ్చిపోతానని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు చూడండి. మరణాపేక్ష గలవాడే అక్కడ కూర్చున్నాడంట. ఎక్కడో ఉన్న ఏలియా గారు ప్రయాణమై ఎక్కడికి వెళ్ళాడంట? కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని తన ప్రాణంను కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చడు ఉండమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి, అంటే ఎక్కడో దాక్కున్నాడా? నిజంగా ఎవరైతే చంపేస్తానన్నారో ఆ చంపేసే వారి దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోయి పారిపోయి దాక్కున్న తర్వాత ఇంకా నేను చచ్చిపోవాలి అని అనుకుంటారా? మోషే గారు కూడా ఎదురైంది ఇలాంటి పరిస్థితి. ఎవరో ఒక ఐగుప్తిని చంపాడు, ఆ విషయం కాస్త ఫరోకు తెలిసింది. ఫరో చంపాలనుకున్నాడు, ఎక్కడికి పారిపోయాడు? మిద్యానికి పారిపోయాడు. పారిపోయిన మోషే ఎప్పుడైనా నేను చచ్చిపోవాలి అని అనుకున్నాడా? కానీ ఇక్కడ ఏలియా గారు ఏం చేస్తున్నారు చూడండి. మరణాపేక్ష గలవాడే నేను చచ్చిపోవాలి, నాకు చావు వస్తే బాగుండు అనుకుంటున్నాడు. నిజంగా జీవితంలో ఏది సాధించని వారు, నిరాశలోని, డిప్రెషన్లోకి వెళ్ళిన వారు ఏం చేస్తారు చెప్పండి? ఇదే కదా, చచ్చిపోవాలి. ఒక భర్త బాధ భరించలేక భార్య ఏమనుకుంటుందంటే నేను చచ్చిపోవాలనుకుంటుంది. పరీక్షలో ఫెయిల్ అయిపోతే నేను చచ్చిపోవాలనుకుంటాను. ఎందుకంటే నిరాశలోని వెళ్ళిపోతారు కదా, డిప్రెషన్లోని వెళ్ళిపోతారు కదా. సమాజానికి నా ముఖాన్ని ఎలా అని వాళ్ళందరి ముందు నేను తలెత్తుకుని ఎలా తిరగలని అనుకుంటారు కదా. అలా అనుకున్న వారు నిరాశలోనికి వెళ్ళిపోయి చేసుకునేది ఏంటంటే తమ ప్రాణాన్ని తీసివేసుకోవడం. ఇది లోకంలో జరుగుతుంది అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఏలియా గారు చూడండి, ఆయన ప్రాణం పోతుందని తనే చచ్చిపోవాలనుకుంటున్నాడంట. మరణాపేక్ష గలవాడై
యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడినేం గాను, ఇంత మట్టుకు చాలును. మరలా ఒక బాధ, నా ప్రాణం పోతే బాగుండును అనుకొని నా ప్రాణం నేను తీసుకుంటే బాగుండదు కదా, దేవుణ్ణి తీసేయమని అడుగుతున్నాడు. అంటే ఎలాంటి వారి విషయంలో కూడా నిరాశ అనేది ఎదురవుతుందో మనకు బాగా అర్థం కావాలి. దేవుని కొరకు గొప్పగా రోషంగా బ్రతికిన ఏలీయా గారి జీవితంలోనే ఈ నిరాశ అనేది ఈ విధంగా ఉంటే ఇక మన జీవితాలు ఎలా ఉందో చెప్పండి. ప్రతిరోజు మనం ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటాం, ఎన్ని నిరాశల్లో ఉన్నాము. నిజంగా మనకున్న అప్పుల బాధలు కానీ, మనకున్న ఈ హైదరాబాద్లో బ్రతుకున్నప్పుడు మనకున్న పరిస్థితులు కానీ, పిల్లలు కానీ, కుటుంబం కానీ, మనకున్న సమస్యలన్నిటి నుండి మనం అసలు ఎన్నిసార్లు నిరాశలోకి వెళ్ళిపోతూ ఉంటాం. మరి ఈ నిరాశల్లోనికి వెళ్ళిపోయిన వారందరినీ ఆదరించేది ఏంటంటే కేవలం వాక్యమే, దేవుని మాటే. దేవుడు మాత్రమే ఈ నిరాశలోనికి వెళ్ళిపోయిన వారిని ప్రాణం తీసుకోకుండా కాపాడేవాడు. అందుకే ఇక్కడ ఏలియా గారు చెప్తున్నాడు, మరణాపేక్ష వచ్చింది కానీ ప్రాణం తీసుకుంటున్నాడా? అంటే మిగతా వారైతే, వేరే వాళ్ళైతే ఎప్పుడైతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారో వాళ్ళు తమ ప్రాణాన్ని తీసేసుకుంటారు, ఆత్మహత్య చేసుకుంటారు, సూసైడ్ చేసుకుంటారు, లేదంటే ఏదో ఒకటి విషం తాగేస్తారు, లేదంటే తమను తాము కాల్చుకుంటారు. కానీ ఇక్కడ ఏలియా గారి జీవితంలో తన ప్రాణం పోతుంది అని ఎన్నో ఆలోచనలు పెట్టుకొని, యజబెల్ నన్ను చంపేస్తుంది కావచ్చు, ఎవరు బంట్రోతులు పంపిస్తుంది కావచ్చు, సైనికులు వచ్చి నన్ను చంపేస్తారు కావచ్చు, నేను ఇన్ని కార్యాలు చేసినా దేవుడు నన్ను కాపాడట్లేదు ఏంటి అని అనుకొని ఎక్కడికో పారిపోతున్నాడు. చివరకు నిరాశలోనికి వెళ్ళిపోయి నేను చచ్చిపోవాలి అని అనుకుంటున్నాడు. కానీ ఏదో ఆయన ఆపుతుంది. ఏదది? దేవునిపై ఉన్న భక్తి, దేవునిపై ఉన్న నమ్మకం, దేవుని మాట. అందుకే తనంతట తానుగా ప్రాణాన్ని తీసేసుకోవట్లేదు, కానీ దేవుని అడుగుతున్నాడు, దేవా నేను నీ కొరకు చాలా కార్యాలు చేశాను కదా, నా పితరుల కంటే నేనేం గొప్పవాడిని కాదు కదా, నా ప్రాణం తీసేవా అని అడుగుతున్నాడు. నిజంగా ఆ కింద మీరు చదివితే దేవుడు ఏలియా గారి ప్రాణాన్ని తీసేశాడా? ఎందుకు? ఆయన ద్వారా ఇంకా జరగాల్సిన కార్యాలు చాలా ఉన్నాయి. ఆయన విషయంలో దేవుడు అనుకున్న కార్యాలు ఇంకా చాలా ఉన్నాయి. నువ్వు నా కొరకు ఎంతో గొప్పగా పని చేయవలసిన పనులున్నాయి, నువ్వు నా కొరకు ఎంతో గొప్పగా చేయాల్సిన కార్యాలున్నాయి. అవన్నీ చేయకుండా నువ్వు చచ్చిపోతానంటే నేను ఎలా చావనిస్తాను? అలాంటి ఆలోచనే నీకు రాకూడదు. అంటే దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్న మన జీవితాల్లో ఎప్పుడు కూడా ఈ నిరాశ అనేది రాకూడదు. ఎందుకంటే దేవుడు ఒక మంచి మాట చెప్తాడు, అది చూసుకొని ముగించుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చూడండి. 13వ వచనం, సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అది నిజంగా దేవుని నమ్మిన ప్రజలంగా, దేవుని వాక్యం దగ్గరకు వచ్చిన ప్రజలుగా, దేవుని సంఘంలో చేర్చబడిన ప్రజలంగా మనకు దేవుడిస్తున్న అభయం ఏంటంటే, దేవుడిస్తున్న ఒక ధైర్యం తెచ్చే మాట ఏంటంటే, మీరు సహించే అంతకంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపబడనివ్వను. నిజంగా దేవుడు మనల్ని అందరినీ ఆయన అనాది సంకల్పంలో భాగంగా కోరుకొని, జగత్తు పునాది వేయబడక ముందే మనం అందరూ కావాలనుకొని మనకు కొన్ని పనులను నిర్ణయించి భూమి మీదకి పంపించినప్పుడు నిజంగా మనల్ని శోధనలోకి పంపిస్తాడా చెప్పండి? మనకు సాధ్యం కానిది ఏదైనా మన నెత్తి మీద పెడతాడా? మనం చేయలేనిది మన జీవితంలోనికి అనుమతిస్తాడా? కానీ ఏవో సమస్యలు వచ్చేసరికి, ఏవో ఇబ్బందులు వచ్చేసరికి, ఏవో శ్రమలు వచ్చేసరికి ఇక నాకు దేవుడు సహాయం చేయడు, నా అంతటా నేనే ఏదో చేసుకోవాలి అని అలా అనుకునేలా మనకు ఆలోచనలు వస్తాయి. నిజంగా మోషే గారి జీవితంలో కూడా చూడండి. మోషే గారు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడా? కర్ర లేపగానే ఎర్ర సముద్రం పాయలైపోయింది. దానికంటే ముందు ఐగుప్తులో 10 తెగుళ్ళు ఎవరు చేశారు? మోషే గారే వెళ్ళారు, ఫరోతో మాట్లాడారు ధైర్యంగా. ఎన్నో గొప్ప గొప్ప తెగుళ్ళు ఆ ఐగుప్తుల మీదకి వచ్చినప్పుడు తనే ప్రత్యక్షంగా అతనే చేశాడు. అవన్నీ చేశా ఇశ్రాయేలీలు వచ్చి ఆ తర్వాత ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఒక ప్రాంతంలోని వెళ్ళిన తర్వాత అక్కడ నీళ్లు దొరకకపోయేసరికి దేవుడు వచ్చి నువ్వు నాయన బండతో మాట్లాడు అంటే, ఇప్పుడు మోషే గారు ఏం చేశారు? బండతో కొట్టాడు. ఎందుకు కొట్టాడు చెప్పండి? బండతో మాట్లాడు అన్నాడు, కానీ మోషే గారు మాత్రం బండను కొట్టాడు. తన చేతిలో ఉన్న కర్రతో బండను కొట్టాడంట. ఎందుకు కొట్టాడు చెప్పండి? మాట సరిగా వినలేదు. మాట సరిగా వినలేదంటే ఏదో ఆలోచనలో ఉన్నాడు, ఏదో నిరాశలో ఉన్నాడు. అంటే ఆయన మనసంతా మనసులో లేదు.
ఆయన మనసంతా దేవుని మాట పైన లేదు, దేవుని వాక్యం పైన లేదు, ఆయన గురంతా దేవుని పైన లేదు, ఇంకా దేనిపైన ఉంది. ఇశ్రాయేల్ అందరూ వచ్చి మీద పడేసరికి, ఇశ్రాయేల్ అందరూ తను చంపాలనుకునేసరికి, ఇశ్రాయేల్ అందరూ తన పైకి దండెత్తి వచ్చేసరికి, ఇలా ప్రతిసారి జరుగుతున్నప్పుడు ఆయన ఏదో ఆలోచించి ఏదో రకంగా అయిపోయి దేవుడు మాట్లాడమంటే వెళ్ళి బండను కొట్టేశాడు. చూడండి, అంటే తన మనస్సును సరిగ్గా దేవుని వాక్యం పైన నిలుపులేకపోయాడు, వాక్యం పైన దృష్టి పెట్టలేకపోయాడు. ఎందుకంటే ఆయన మనసులోనికి ఇంకేదో వచ్చేసింది, అదే నిరాశ. అక్కడ ఒక మాట అంటాడు, మనకు సమయం లేదు కాబట్టి, వీళ్ళందరినీ ఏమన్నా కన్నానా ప్రవ్వా అంటాడు దేవునితో ప్రార్థిస్తూ. వీళ్ళందరినీ నేను ఏమన్నా కన్నానా, వీళ్ళందరికీ నేను మాంసం ఎక్కడి నుండి దేవాలి దేవా అంటే, ఇవన్నీ మాటలు ఆయనలో నుండి వస్తున్నాయంటే ఆయనలోకి వచ్చింది ఏంటి చెప్పండి? నిరాశ. అప్పటి వరకు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశాడు, నా చేత ఎర్ర సముద్రాన్నే పాయలు చేసిన దేవుడు, నేను మాట్లాడితే ఈ బండ నుండి నీళ్ళు రావా అని, బండతో మాట్లాడితే నీళ్ళు వచ్చేవి కదా, కానీ రావట్లేదు. రాకుండా అనవసరంగా కొట్టేశాడంటే ఆయన మనసులోనికి ఏవో ఎంటర్ అయిపోయి అదే నిరాశ. అలా మన జీవితాల్లో కూడా మనం చాలా అనుకుంటాం, అలా అనుకొని ఏదో నిరాశలోనికి వెళ్ళిపోతాం. అప్పుడు మనకు దేవుని వాక్యం గుర్తుకు రాదు, దేవుడు గుర్తుకు రాడు, దేవుడు మనకు చేసిన గొప్ప గొప్ప కార్యాలు ఇవేవి గుర్తుకు రావు, దేవుని మాటలు అసలుకే గుర్తుకు రావు. కానీ ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, సాధారణంగా ఒకసారి చూడండి, మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు, దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు, అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును, మీకు మార్గం ఉందా? మీ జీవితంలోనికి ఏదొచ్చినా దానికి ఖచ్చితంగా ఒక మార్గం ఉంటుంది. ఎందుకంటే మీరు సహించేంతకంటే ఎక్కువగా మీకు ఏది కూడా దేవుడు ఇవ్వడు. యోబు గారికి ఇచ్చాడు చెప్పండి, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, కానీ ప్రాణం మాత్రము ముట్టకు అంటే దేవుడు అక్కడ కండిషన్ పెట్టాడు. చూడండి, సాతానుకు, నువ్వు ఏ రకంగానైనా శోధించు, కానీ నా కుమారుని ప్రాణం మీద మాత్రం నీకు అధికారం లేదు. అంటే మనం ఎంతైతే సహిస్తామో అంత మట్టుకే మనకు వస్తాయి. వాటితో పాటు దాన్ని తప్పించుకునే మార్గం కూడా దేవుడు ఆల్రెడీ పెట్టేశారంట. మరి ఆ మార్గం ఏందో దాని వైపు చూస్తాము మనం. ఆ మార్గం ఏంటా అని దేవుణ్ణి ప్రార్థించో దేవుణ్ణి అడిగో ఆ మార్గం ఏమైనా తెలుసుకుంటామా అంటే తెలుసుకోం. అది ఎప్పుడు తెలుస్తుందంటే మనము దేవుని దగ్గరకు వచ్చినప్పుడే ఆ మార్గాన్ని కనుగొంటాం. లేదంటే నిరాశలోనికి వెళ్ళిపోయామనుకోండి, ఆల్రెడీ మార్గం ఉంటుంది, కానీ ఆ మార్గం ఏంటో తెలియక అనవసరంగా ప్రాణాలని పోగొట్టుకుంటాం. లేదంటే బాధల్లోనికి ఇంకా ఎక్కువ వెళ్ళిపోతాం, ఎక్కువ కష్టాల్లో పడిపోతూ ఉంటాం, ఎక్కువ సమస్యల్లో కూరుకుపోతూ ఉంటాం. నిజంగా ఏలియా గారు యెజబెల్ సమాచారం వినగానే ఆయన అసలు దేవుడు పారిపోమని చెప్పాడా? ఆయనంతా ఆయన ఒక నిర్ణయం తీసేసుకొని పారిపోయాడు. చూడండి, ఇప్పుడు యెజబెలు ఆయన్ని చంపుతుంది అనుకుంటే ఏదో ఒక మార్గం ఉంటుంది కదా ఆయనను బయటపడేయడానికి, దేవుడు ఆ మార్గాన్ని పెట్టాడు కదా. ఆ మార్గం ఏందో తెలుసుకోవట్లేదు, ఆయన సొంతంగా ఒక ఆలోచన చేసి నేను పారిపోవాలనుకొని పారిపోయాడు. చూడండి, అంటే మనకి ఎప్పుడైతే సమస్యలు వస్తుందో, మనల్ని నిరాశపడే ఇబ్బందులు, శ్రమలు మన జీవితాల్లోనికి వస్తాయో, అప్పుడు దేవుడు మనకు చూపించే మార్గం ఏంటో కనుక్కోవాలి అంటే దేవుని వైపు చూడాలి. అందుకే ఒక్క మాట, చివరిగా ఒక మాట చూసుకొని ముగించేసుకుందాము. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఒక్కసారి మనకు వస్తున్న ఈ నిరాశలో యేసుక్రీస్తు వారిని తలంచుకున్నాం అనుకోండి, నిజంగా ఎంత ధైర్యం కలుగుతుంది. మనకంటే ఎక్కువగా, ఆయన కంటే ఎక్కువగా మన జీవితంలో ఏమైనా మనకు నిరాశ కలిగే సందర్భాలు ఉన్నాయా? ఆయన కంటే ఎక్కువగా మనకి ఏమైనా కలుగుతున్నాయా? అందుకే చెప్తున్నాడు, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు. ప్రాణం విసిగిపోతుంది అంటే నిరాశలోని వెళ్ళిపోతున్నారు, విసుక్కుంటున్నారు, విసిగిపోతుంది. ఇంకా నా జీవితం ఎందుకు, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, నాకే ఇన్ని బాధలు, నాకే అన్నీ వస్తున్నాయి, ఎవరికి లేవు, అందరూ బాగా సుఖంగా ఉన్నారు, అందరు సంతోషంగా ఉన్నారు, అందరి జీవితాల్లో ఆనందం ఉంది, నా జీవితంలోనే ఆనందం ఎందుకు కరువైంది? ప్రాణాన్ని విసుక్కించుకుంటారు. మీ ప్రాణాలు విసుకకుండా ఉండాలంటే మీరు ఎవరిని తలుచుకోవాలి? నిజంగా యేసుక్రీస్తు వారిని తలుచుకుంటే ఎంత గొప్పగా ఉంటుంది చెప్పండి. ఆయన ఏమైనా తప్పు చేశాడా? ఆయన ఏమైనా నేరం చేశాడా? ఆయన ఏమైనా పాపం చేశాడా? కానీ ఆయన భూమి మీద ఎన్ని కష్టాలు చెప్పండి, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శ్రమలు, ఎన్ని అవమానాలు, ఆయన జీవితంలో ఎటువంటి పరిస్థితులు అన్ని ఎదుర్కొన్నాడో ఒక్కసారి ఆయన్ని తలుచుకుంటే అసలు ఆయనకు అవన్నీ రావడానికి ఆయన చేసిందంటూ ఏమీ లేదు. కానీ
మనంతట మనం సొంత నిర్ణయాలు తీసుకొని, మనంతట మనము కష్టాలు కొని తెచ్చుకొని, మనంతట మనము దేవునికి దూరంగా బ్రతికి, మన జీవితంలో అన్నీ వచ్చిన తర్వాత ఆ సమయంలోనైనా యేసుక్రీస్తు వారిని తలంచుకొని వాక్యం దగ్గరకు వచ్చి దేవుని ప్రార్థించి దేవుడు కలగజేసే మార్గాన్ని చూడకుండా ఇంకా మనం నిరాశలోనికి వెళ్ళి మనం దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. కానీ ఆయన్ని తలంచుకోవాలి, యేసుక్రీస్తును. ఎందుకంటే మన పాపాలన్నిటికీ ప్రాణం పెట్టింది ఆయన. మన పాపాలన్నిటికీ మూల్యం చెల్లించింది ఆయన. మనల్ని బయటకు అంటే పాపం నుంచి విమోచించింది, ఈ బాధలన్నిటి నుండి కష్టాలన్నిటి నుండి బయటకు నెట్టింది ఆయన. మీ ప్రాణములు విసుకకుండా ఉండాలంటే, మీరు నిరాశలోనికి వెళ్ళకుండా ఉండాలంటే వాటన్నిటిని అనుభవించిన యేసుక్రీస్తు వారిని తలంచుకోండి. యేసుక్రీస్తు వారిని మీ జ్ఞాపకాల్లోకి తెచ్చుకోండి. వాక్యాన్ని మీ జ్ఞాపకాల్లోకి తెచ్చుకోండి. ఆయన ఒక మార్గాన్ని చూపెట్టాడు. ఆ మార్గం ఏంటో తెలుసుకోవడానికి దేవుని సన్నిధికి రండి, దేవుని వాక్యం దగ్గర రండి, దేవునికి ప్రార్థన చేయండి. ఏలియా ప్రార్థన చేశాడు, అందుకే ఒక మార్గం దొరికింది. దావీదు గారు ప్రార్థన చేశాడు. దావీదు గారు కూడా తెలుసు కదా, నా ప్రాణమా నువ్వు నాలో ఎందుకు కృంగిపోయి ఉన్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచు అంటాడు. నిజంగా మనం కృంగిపోతున్నప్పుడు, మన నిరాశను వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు గుర్తుకొస్తాడా? కానీ గుర్తుకు రావాల్సింది దేవుడు. దేవుని దగ్గరకు వచ్చి దేవుణ్ణి ప్రార్థిస్తే, దేవుణ్ణి అడిగితే మనకు కలగజేసిన మార్గం ఏంటో ఆయన మనకు చూపిస్తాడు. ఆ మార్గంలోకి వెళ్ళామనుకోండి, అసలు మనకి ఏ ఇబ్బంది ఉండదు, ఏ నిరాశ ఉండదు. చక్కగా హాయిగా సాఫీగా మన జీవితము దేవుని కొరకు సాగుతూ దేవుడున్న మహాలోనికి వెళ్ళిపోతాం. కాబట్టి నిరాశలో ఉన్న ప్రతి ఒక్కరికి మనకు ఆదరణనిచ్చేది ఏంటంటే దేవుని వాక్యమే. ఒక్కసారి మీరు డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు, నిరాశలోకి వెళ్ళినప్పుడు, నాకెందుకు కష్టాలు అనుకున్నప్పుడు ఒక్కసారి మీరు వాక్యం తెరిచి చదవండి. ఆ వాక్యం మిమ్మల్ని ఎంతగా ఆదరిస్తుందో మీరే ఫీల్ అవుతారు. కాబట్టి మనకు వాక్యమే మెయిన్, వాక్యమే మనకు ముఖ్యము. వాక్యమే మనల్ని అన్ని సమస్యల నుండి బయటకు పడవేసేది, మన జీవితంలో ఉన్న నిరాశను తొలగించేది వాక్యమే, యేసుక్రీస్తు వారే. కాబట్టి ఎప్పుడు ఆయన్ని తలంచుకుంటూ ఆయన వాక్యానికి దగ్గరగా మన బ్రతుకులను పెట్టుకొని ఆయన కొరకు బ్రతికి ఆయన ఉన్న లోకానికి వెళ్ళిపోదాం.